హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాల్టి వీడియో వచ్చేసి 2 బ్లౌజుల్ని ఒకేసారి ఎలా కట్ చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఒక జాకెట్ పీస్ని ఓపెనింగ్స్ అనేవి మన ఆపోజిట్ వైపు ఉండేలాగా చూసుకొని రెండో బ్లౌజ్ పీస్ని కూడా సేమ్ దాని మీదే ఎక్కువ తక్కువలు లేకుండా కరెక్ట్గా మడతలైతే వేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ముందుగా మనము మెడ కప్పునైతే కొలుచుకుందామండి. బ్యాక్ సైడ్ ఆది బ్లౌజు అసలు ఎంత ఉందో అసలు కన్నా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుందాం. అలాగే బ్యాక్ పార్ట్ యొక్క స్టిచ్చెస్ ఉన్నాయి కదండి, 2 జాయింట్స్ కూడా ఒక చోటకు తీసుకొచ్చి అసలు కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుందాం. అలాగే సైడ్ బారు ఉంది కదా, దాన్ని కూడా సేమ్ ఎంతైతే ఉందో అలానే పెట్టేసుకుందాం. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర నుంచి ఆ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వరకు మొత్తం కూడా పొడవు అనేది చూసుకోవాలి. మనకు 14.5 ఇంచులు అయితే వచ్చింది. ఒక పావు ఇంచు ఎక్స్ట్రా కలిపేసుకొని పావు తక్కువ 15 అయితే పెట్టేసుకుందాం. అలా రెండు వైపులు కూడా పెట్టేసుకోవాలి. అలాగే నెక్ కోసం 2 ఇంచులు, పైన కూడా 2 ఇంచులు అయితే పెట్టేసుకోవాలి. షోల్డర్ని ఒకసారి చెక్ చేసుకుందాం. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అయితే ఉంది. 3 ఇంచులతోనైతే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. షోల్డర్స్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా, ఖర్చుతో కలిపి అయితే చెక్ చేసుకోవాలండి. మనకి మొత్తం లూజు 5.5 ఇంచులు అయితే వచ్చింది. 5.5 ఇంచులతో మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచులు పెట్టాం కదా, మనం చంక లూజు పెట్టే చోట కూడా సేమ్ 5 ఇంచులతోనైతే చూసుకోవాలి. ఇక చంక రౌండ్గా తీసుకోవడం కోసం 1.5 ఇంచుతో మార్క్ చేసుకొని రౌండ్గా అయితే గీసుకుందాం. అలాగే నెక్ కూడా 1 ఇంచుతో రౌండ్గా వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ మీదే కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర ఒక పావు ఇంచు నెక్ వైపుని కట్ చేసుకోవాలండి. షోల్డర్స్ అనేవి జారకుండా కరెక్ట్గా బ్లౌజ్ అయితే నిలబడి ఉంటుందండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెనింగ్స్ అనేవి ఈసారి మన వైపు ఉండాలి. 2 బ్లౌజులను ఒకేసారి కట్ చేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా అయితే చూసుకోవాలండి. ఎక్కువ తక్కువ లేకోకుండా చూసుకొని మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్లో ఒక పార్ట్ని తీసుకొని ఇలా క్రాస్ బ్లౌజ్ కాబట్టి బ్లౌజ్ క్లాత్ పైన ఈ పీస్ని పెట్టేసి మొత్తం సేమ్ దానిలాగే మార్కింగ్ చేసుకున్నామండి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ అయితే నెక్కి మనం దానిలాగా పెట్టకూడదండి. ఆది బ్లౌజ్ యొక్క ఉక్సుల పట్టీ ఉంటుంది కదా, ఆ ఉక్సుల పట్టీతోనైతే మనం ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉక్సుల పట్టీ యొక్క బారు కూడా ఉక్సుల పట్టీతోటే చూసుకోవాలండి. ఖర్చు కోసం కొద్దిగంత ఒక పావు ఇంచు వదిలేసి ఇలా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా అయితే డ్రా చేసుకొని కట్ చేసుకుందామండి. ఒకవేళ మీకు కింద నేను రౌండ్ ఇప్పుడు కట్ చేసే చోట ఎంత తీసుకోవాలి అని తెలియకపోతే ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆది బ్లౌజ్ యొక్క షోల్డర్స్ దగ్గర నుంచి షేపు బెల్ట్ ఉంటుంది కదా, షేపు బెల్ట్ వేసే జాయింట్స్ దగ్గర చూసుకోవాలండి. చూసుకుంటే మనకి ఎంత పొడవు ఉంది ఏందనేది తెలుస్తుంది. ఇలా కట్ చేసిన తర్వాత నేను ఉల్టా పల్టా కోసం మార్కింగ్ అయితే చేసుకున్నాను. మార్కింగ్ చేసిన తర్వాత ముందు పార్ట్కి మనం డాట్స్ వేస్తాం కదండి, ఆ డాట్స్ కోసం అయితే నేను టక్స్ అయితే ఇచ్చుకున్నాను. ఇక తర్వాత మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కోసం ఇలా క్లాత్ని అయితే 2 బ్లౌజ్ పీసులు కాబట్టి మొత్తం 8 మడతలుగా ఉంటుందండి. మనం హెమ్మింగ్ చేసుకోవడానికి 1 ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టేసుకుందాం. తర్వాత బ్లౌజ్ మొత్తం ఎంత పొడవు ఉందో ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంతే పెట్టేసుకుందాము. ఎక్స్ట్రా ఏమీ పెట్టాల్సిన అవసరం లేదండి. అలాగే హ్యాండ్స్ చివర కూడా ఎంతైతే మార్కింగ్ ఉందో అంతవరకే మార్కింగ్ చేసుకుందామండి. నాకు 9 ఇంచులు అయితే వచ్చిందండి. 9 ఇంచులతోనైతే మార్కింగ్ చేశాను. ఇక్కడ మనం రౌండ్గా కట్ చేసుకోవడం కోసం 2 ఇంచులతో మార్కు చేసేసి చంక డౌన్ 3 ఇంచులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సెంటర్లో ఒక టక్స్ ఇచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చే హ్యాండ్స్కి ఇలా క్రాస్గా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక హాఫ్ ఇంచుతోనైతే కట్ చేసుకోవాలండి. తర్వాత మనం మార్కింగ్ అయితే చేసుకుందాం. ఇక ఈ క్లాత్లోనైతే మనం షేపు బెల్ట్లు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ముందుగా మనం నడుం బెల్ట్ వేస్తాం కదండి, నడుం బెల్ట్కి అలాగే ఉక్సుల పట్టీకి అంచుల వైపు ఉండే క్లాత్లను అయితే కట్ చేశాను. షేప్ బెల్టుల కోసం కూడా క్లాత్ని మొత్తం 8 మడతలు అవుతుందండి. 8 మడతలు అయితే మనకు ఒక్కో బ్లౌజ్కి 2 షేపు బెల్టులు అవసరం అవుతాయి కాబట్టి 8 మడతలుగా అయితే వేశాను. ఇలా ఆది బ్లౌజ్ యొక్క షేపు బెల్ట్ ఎంత పొడవు ఉందో ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకోవాలి. ఆది బ్లౌజ్ కన్నా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకుందామండి. క్లాత్ కొంచెం మరింతగానే ఉంది కాబట్టి ఎక్కువగా కట్ చేసుకున్నా పర్లేదండి, సరిపోతుంది కాబట్టి ఇలా షేప్ బెల్ట్లను అయితే కట్ చేసుకోవాలి. ఇక తర్వాత మనం
బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదండి, ఆ బ్యాక్ పార్ట్లో కట్ చేసిన నెక్ పార్ట్ ఉంటుంది కదా, ఆ నెక్కునైతే మనం కాజాల పట్టీకి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ మిగిలిన క్లాత్లో నేను షేప్ బెల్టుల లోపల క్లాత్ వేస్తాం కదండి కొంచెం మందంగా ఉండడానికి, వాటికి కూడా నేను ఇదే క్లాత్ని అయితే కట్ చేస్తున్నాను. కొత్తవారు ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయగలరు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వగలరు. ఒక లైకు మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇందాక మనం అంచుల వైపు క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ ఉక్సుల పట్టీకి అయితే సరిపోదండి. ఇలా మిగిలిన ఈ క్లాత్లో అంచుల వైపు ఉన్న క్లాత్లోనైతే నేను ఉక్సుల పట్టీ కోసం క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏ బ్లౌజుకు ఆ బ్లౌజ్ పీసెస్ అన్నీ సపరేట్గా అన్నీ వేర్ చేసేసి పెట్టేసుకోవాలి. ఈ వీడియోలో నేను బ్లౌజ్కి హెమ్మింగ్ చేయడానికి నెక్కి క్రాస్ ముక్కలు తీసుకుంటాం కదండి, ఆ క్రాస్ ముక్కల్ని అయితే నేను వీడియోలో చూపించలేదు. ఆ మిగిలిన క్లాత్లోనైతే మనం క్రాస్ ముక్కలు మనకు కావాల్సినన్ని తీసుకోవడం అయితే తీసుకోవచ్చండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. దీని స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.